అలానే నిమిషేశ్వరం. అమరావతి అంటే సిఆర్డీఏ పరిధి. ఆ సిఆర్డీఏ పరిధిని నిర్ణయించారు. ఆ పరిధిలో రాబోయేటువంటి రోజుల్లో కొన్ని వేల డ్రోన్స్ తిరగబోతున్నాయి. ఈ డ్రోన్స్ తోటి హెలిమెడిసిన్ అంటారు. హెలిమెడిసిన్ అంటే ఈ డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ని, ఆహార పదార్థాన్ని, డెలివరీస్ని ఏదైనా అందజేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీన్నే ఎయిర్ బౌండ్, ఆ మొత్తం ప్రాంతాన్ని ఎయిర్ బౌండ్ అని చెప్పి అంటున్నారు. ఎయిర్ బౌండ్ హవా. యాక్చువల్గా డ్రోన్స్ పైన ఆకాశ మార్గాన్ని ఎగరడానికి పర్మిషన్ కావాలి. కేంద్ర విమానయాన శాఖ అనుమతులు ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇప్పటికే ఎయిర్ బస్ తయారవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎయిర్ బస్ 6 మెంబర్స్ కూర్చొని ప్రయాణించేలాగా ఎయిర్ బస్ తయారవుతుంది. ఆల్రెడీ అది ప్రయోగ దశలో ఉంది. ఇప్పుడు డ్రోన్స్ మొత్తం ఈ సిఆర్డీఏ పరిధిని ఎయిర్ బౌండ్ చేసేసి, ఎయిర్ బౌండ్ అంటే ఆ పరిధిని ఆకాశ మార్గాన్ని రిస్ట్రిక్షన్ చేసి ఎయిర్ బౌండ్ పెడతారు. ఆ ఎయిర్ బౌండ్ పెట్టకపోతే కనుక డ్రోన్స్ ఒకదానికొకటి ఢీకొనుకునే ప్రమాదం ఇవన్నీ ఉన్నాయి. సో వాటి ద్వారా రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ, గుంటూరు, అమరావతి ఈ ప్రాంతం అంతా కూడా మీకు డెలివరీస్ ఇమీడియట్గా అవుతాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి డ్రోన్స్ ద్వారానే పంపిస్తారు. దీని కారణంగా ఏంటి? ట్రాఫిక్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, అలాగే డెలివరీ టైం, లాజిస్టిక్కి సంబంధించినటువంటి డెలివరీ టైము చాలా తగ్గుతుంది, ట్రాన్స్పోర్టు చాలా వేగవంతం అవుతుంది. ఎయిర్ బౌండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ డ్రోన్స్ ద్వారా అన్ని ఆపరేషన్స్ జరుగుతాయి. వన్స్ ఆపరేషన్ స్టార్ట్ అయితే డ్రోన్ ఎక్కడేస్తే ఇక్కడ డెస్టినేషన్కి పోయి చేరుకుంటుంది. సో కాబట్టి ఇది కొత్త టెక్నాలజీ తోటి డ్రోన్స్ని, నెంబర్ ఆఫ్ డ్రోన్స్ దాదాపుగా ఒక 1000కి పైగా డ్రోన్స్ని మొత్తం అమరావతి ఎయిర్ బౌండ్ చేసి ఆ సిఆర్డీఏ పరిధిలో, మొత్తం రాజధాని పరిధిలో ఎయిర్ బౌండ్ చేసి వాటి ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కొనసాగించాలి అనేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే టెక్నాలజీని హై ఎండ్లో ఉపయోగిస్తున్నారు. రాబోయేటువంటి రోజులు అక్కడ కంప్యూటర్కి సంబంధించి క్వాంటమ్ టెక్నాలజీ కూడా రాబోతుంది. సాంప్రదాయ కంప్యూటర్స్ నుంచి మనం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా రాబోతున్నాము. హై ఎండ్ టెక్నాలజీ, హై ఎండ్ ఉండేటువంటి వెసులుబాటు ఇవన్నీ కూడా అమరావతి రాజధానిలో మాత్రమే సాధ్యం అనేలాగా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికిప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అది మొత్తం సాకారం అయినప్పుడు, మన కళ్ళెదుట అది కనిపిస్తున్నప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ని చూస్తున్నాం. హైదరాబాద్ని చూసి మనం ఆశ్చర్యపోతున్నాం. 25 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని తన విజన్ ద్వారా చూసి ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఇవాళ మనం హైదరాబాద్ని చూసి ఆయన 25 ఏళ్ల క్రితం చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. అలాగే అమరావతిని కూడా 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 అమరావతి అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. 2029కి భారతదేశంలో నెంబర్ 1 కాబోతుంది అని చెప్పి అంటున్నారు. మరి అది సాధ్యం చేయాలంటే హై ఎండ్ టెక్నాలజీని వాడాలి. అందుకే టెక్నాలజీ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారు. అక్కడ డ్రోన్స్ని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ట్రాన్స్పోర్ట్ని పెంచాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.